హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి రిజల్ట్స్ రావడం జరిగింది కదా. ఈ వీడియోలో మనం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి మనకి ఏ రేషియోలో షార్ట్ లిస్ట్ చేశారు, అలాగే పెట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అలాగే డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్స్ కావాలి, అలాగే మెడికల్కి సంబంధించిన డీటెయిల్స్ అనే వాటిని మనం ఈ వీడియోలో చూద్దాం. సో మొట్టమొదటిగా మనకి నోటిఫికేషన్, ఈ గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్లో మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి ఏం చెప్పాడంటే మనకి 2 times అంటే 1:2 రేషియోలో మనకి షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ మనకి నిన్న రిలీజ్ చేసిన న్యూ నోటీస్లో చూసుకున్నట్లయితే మనకి క్యాండిడేట్స్ ఈక్వల్ టు 3 times అంటే మనకి ఏ రకంగా షార్ట్ లిస్ట్ చేశారంటే 1:3 రకంగా మనకి షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పి ఫ్రెష్గా మనకి అప్డేట్ రావడం జరిగింది. సో పెట్కి ఏ రేషియోలో సెలక్షన్ జరిగింది అంటే మనకి 1:3 అనేది కరెక్ట్. ఓకే, అలాగే మనకి పెట్లో ఏ ఈవెంట్స్ ఉంటాయో చూసినట్లయితే మనకి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి 35 kgs వెయిట్ అనేది తీసుకుని 100 meters మనకి 2 minutesలో కంప్లీట్ చేయాలి. మధ్యలో ఎక్కడ కూడా వెయిట్ని మనం డ్రాప్ చేయడానికి లేదు. అలాగే దీన్ని 2 minutesలో కంప్లీట్ చేయాలి. ఓకే, షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ ద 35 kgs ఆఫ్ వెయిట్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 2 minutes ఇన్ 1 chance వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్. మనకి ఇంకొక ఛాన్స్ కూడా ఎవరో మనకి ఇచ్చిన ఒకే ఛాన్స్లో 35 kgల బస్తాని మనం పట్టుకుని 100 meterలు 2 నిమిషాల్లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి రన్ అనేది కూడా ఉంటుంది. ఈ రన్ అనేది 1000 meters రన్ అనేది మీకు 4 నిమిషాల 15 seconds 4 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి. ఓకే, షుడ్ బి ఏబుల్ టు రన్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters ఇన్ 4 minutes and 15 seconds. మనకి 2 ఈవెంట్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇందులో మనకి పాస్ అయినట్లయితే మీకు వచ్చిన మార్క్స్ని బట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి నెక్స్ట్ జాబ్ ఇవ్వడమే ఉంటుంది మెడికల్ అయిన తర్వాత. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు 20 kgs వెయిట్ని 100 meters 2 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే ఫీమేల్కి వెయిట్ అనేది మాత్రం మేల్కి 35 kgs వెయిట్ ఉంటే ఫీమేల్కి 20 kg వెయిట్ ఉంటుంది. మీరు ఈ 20 kgని లిఫ్ట్ చేస్తా 100 meters అనేది 2 minutesలో కంప్లీట్ చేయాలి. అలాగే రన్నింగ్కి చూసుకున్నట్లయితే 1000 meters సేమ్ మీకు కూడా 1000 meters ఉంటుంది ఫీమేల్కి కూడా, కాకపోతే జెంట్స్కి మీకు 4 minutes 15 secondsలో కంప్లీట్ చేస్తే ఫీమేల్కి 5 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి. ఓకే, మనకి ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా 1:3 అనేది మనకి పెట్కి షార్ట్ లిస్ట్ చేశారని చెప్పి నిన్న విడుదల చేసిన ఫ్రెష్ నోటీస్లో ఉంది. అలాగే మనకి పెట్ ఎప్పుడు ఉంటుంది అన్నదానికి కూడా ఈ నోటీస్లో మనకి ఏం చెప్తున్నారంటే పెట్ ఈజ్ లైక్లీ టు స్టార్ట్ డ్యూరింగ్ ద 3rd or 4th week ఆఫ్ మార్చ్. మనకి లైక్లీ అంటే కన్ఫామ్గా కాదు కానీ మ్యాక్సిమం మనకి 3 లేదా 4వ వారం మార్చి చివరి వారంలో కండక్ట్ చేస్తామని చెప్పి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చెప్పడం జరిగింది. సో మీకు త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అలాగే మీకు కాల్ లెటర్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అలాగే మీ అందరికీ కూడా మెయిల్ ఆర్ SMS అనేది కూడా త్వరలోనే రిజిస్టర్ మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్కి పంపుతామని కూడా నోటీస్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి చూసినట్లయితే ఎవరైతే పెట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. సో 2 or more candidates సెక్యూరింగ్ సేమ్ మార్క్స్ అంటే ఇద్దరికి లేదా ముగ్గురికి ఒకే మార్క్ వచ్చినట్లయితే మనకి పెద్ద ఏజ్ పర్సన్ ఓల్డర్ ఏజ్ పర్సన్స్కి మనకి ప్రయారిటీ ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అని ఒకసారి చూసినట్లయితే ఓకే, వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఒరిజినల్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ 2 sets ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్, మొత్తం ఒరిజినల్ కాపీస్ వాళ్ళు అడిగినవి. అలాగే ఆ ఒరిజినల్ కాపీ యొక్క 2 sets జిరాక్స్లు మీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఉండాలి. అంటే సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ఏం లేదు, మీ యొక్క సిగ్నేచర్ చేసి కింద డేట్ వేయడమే జిరాక్స్ మీద. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే 2 sets జిరాక్స్ అనేవి మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. అలాగే మీకు వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని కూడా చెప్పారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ముందు మీకు అప్డేట్ వస్తుంది, అప్పుడు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఒరిజినల్స్ని స్కాన్ చేసి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకి ఏ డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి అని చెప్పి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు అంటే 10th class మార్క్ లిస్ట్. మనకి గ్రూప్ డి అనేది 10th క్వాలిఫికేషన్ కాబట్టి మనకి క్వాలిఫికేషన్ కింద అలాగే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కింద కూడా 10th class మార్క్ లిస్ట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ 10th class మార్క్ లిస్ట్లో మీ ఫాదర్ నేమ్ అలాగే మీ నేమ్ లేదా మదర్ నేమ్ అనేది కంప్లీట్గా కరెక్ట్గా మిస్టేక్స్ లేకుండా ఉండాలి. మీరు అదేవిధంగా అప్లికేషన్లో కూడా పెట్టి ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే NCVT లేదా SCVT సర్టిఫికేట్స్ క్వాలిఫికేషన్తో అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ సర్టిఫికేట్ అనేది పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే SC/ST క్యాండిడేట్స్ ఉంటారో
వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకి నోటిఫికేషన్ చివరిలో ఇచ్చిన యాంగ్జరీ 1 ఫార్మేట్లో ఉండాలి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది. అలాగే ఓబీసీ నాన్ క్రిమిలియర్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. మీకు ఫార్మేట్ యాంగ్జర్ 2లో ఉంటుంది. నోటిఫికేషన్ చివరిలో ఈ ఫార్మేట్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఉన్న ఫార్మేట్ కింద అంటే మనకి మ్యాక్సిమం మీ సేవలో తీసుకున్న లేటెస్ట్ ఓబీసీ నాన్ క్రిమిలియర్ అనేది సరిపోతుంది. మనకి ఓబీసీ అనేది క్యాస్ట్లో పైన మీ యొక్క నేమ్ అలాగే మీ యొక్క క్యాస్ట్ అనేది ఉండి కింద లాస్ట్ పేరాలో హీ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ క్రిమిలేయర్ అని ఉంటుంది. అదే మనకి క్రిమిలేయర్ సర్టిఫికేట్. సో అలా క్లియర్గా ఫార్మేట్ ఉంటే కనుక మనకి ఆ ఓబీసీ సరిపోతుంది. ఆ ఓబీసీతో పాటుగా మనకి నోటిఫికేషన్ చివరిలో ఇచ్చిన యాంగ్జర్ 2A, ఓకే, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాన్ క్రిమిలేయర్ డిక్లరేషన్ అనేది ఓబీసీ క్యాండిడేట్ సబ్మిట్ చేయాలని చెప్పడం జరిగింది. సో మీకు యాంగ్జర్ 2 నోటిఫికేషన్ చివరిలో చూస్తే ఈ సర్టిఫికేట్ అనేది మీకు కనబడుతుంది. అలాగే ఎవరైతే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎవరైతే ఈబీసీ ఆప్షన్కి ఎస్ అని పెట్టి, ఓకే, జాగ్రత్తగా గమనించండి, ఈబీసీ ఆప్షన్కి ఎస్ అని పెట్టి 250 రూపీస్ ఎగ్జామ్ ఫీజ్ పే చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. మీకు నోటిఫికేషన్ చివరిలో ఉన్న యాంగ్జర్ 3 అనేది కన్ఫామ్గా మీకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈబీసీ 250 పే చేసిన వాళ్ళు. అలాగే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళు ఒరిజినల్ డిశ్చార్జ్ సర్టిఫికేట్, అలాగే ఫోటో కాపీ ఆఫ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఆధార్ కార్డ్ యొక్క 2 సైడ్లు కూడా జిరాక్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ పర్సన్ విత్ డిజేబిలిటీ, ఆధార్ ఒరిజినల్ జిరాక్స్ కూడా 2 రెడీ చేసుకోండి. అలాగే మెడికల్ సర్టిఫికేట్ విత్ పర్సన్ విత్ డిజేబిలిటీస్, పీడబ్ల్యూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెడికల్ సబ్మిట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ చివరిలో ఇచ్చిన యాంగ్జర్ 5A, 5B, 5C అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే కనుక వాళ్ళు ఎన్ఓసి అనేది సబ్మిట్ చేయాలి. అలాగే మైనారిటీ కమ్యూనిటీ డిక్లరేషన్ ఆన్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ యాజ్ పర్ ద యాంగ్జర్ 4. ఓకే, మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మనకి లాస్ట్లో ఉన్న యాంగ్జర్ 4 ఫార్మేట్ ప్రకారం జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ అనేది కావాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే గెజిటెడ్ నోటిఫికేషన్ అండ్ లీగల్ డాక్యుమెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఫార్మల్ చేంజ్ ఇన్ నేమ్. ఓకే, మనకి నోటిఫికేషన్ 1.7లో మెన్షన్ చేసినట్టుగా ఏదైనా నేమ్ చేంజెస్ కానీ ఉంటే కనుక గెజిటెడ్ నోటిఫికేషన్ అండ్ లీగల్ డాక్యుమెంట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అలాగే ఎవరైతే ఫీజు ఆన్లైన్లో కాకుండా మీరు ఎస్బీఐ చలానా ద్వారా కానీ లేదా పోస్టల్లో కానీ ఫీజు పే చేసి ఉంటే కనుక ఆ స్లిప్ అనేది మీరు కంప్యూటరైజ్డ్ పోస్ట్ ఆఫీస్ పే స్లిప్ ఉంటుంది కదా, ఆ ప్లే స్లిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో మిగతావన్నీ కూడా మనకి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీటి గురించి చెప్పట్లేదు. ఎవరైనా ఉంటే ఒకసారి ఈ పాయింట్స్ కూడా చూసుకోండి. ఓకే, మెయిన్గా అయితే ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా మనకి క్యాస్ట్ కానీ మార్క్ లిస్ట్ ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా ఏదైనా ఐడి కార్డ్ అంటే ఆధార్ కార్డ్ మనకి ఒరిజినల్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీకు తర్వాత కాల్ లెటర్ వచ్చిన తర్వాత కూడా అందులో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఒకసారి అందులో కూడా చెక్ చేసుకున్న తర్వాత మీరు రెడీ చేసుకోండి. ఎవరైనా ఓబీసీ వాళ్ళు ఉంటే కనుక మీరు కుదిరితే త్వరగా ఓబీసీ అనేది అప్లై చేసుకోండి. ఎందుకంటే 10 to 15 డేస్ అనేది ఒక్కొక్కసారి టైం పడుతుంది, ఒక్కొక్కసారి 1 వీక్లోనే వచ్చేస్తుంది. ఫ్రెష్ ఓబీసీ కనుక ఉంటే కనుక మనకి బెటర్. ఓకే, సో మనకి సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ ఫార్మేట్ అయితే లాస్ట్లో మెన్షన్ చేసాడో పక్కన యాంగ్జర్ 5 అని 4 అని అవన్నీ కూడా మనకి నోటిఫికేషన్ చివరిలో ఉంటాయి. సో మీరు ఒకసారి గమనించవచ్చు. సో యాంగ్జర్ 2A మనకి ఓబీసీ వాళ్ళకి మీ సేవలో తీసుకునే ఓబీసీ సర్టిఫికేట్తో పాటు ఈ డిక్లరేషన్ అనేది కూడా ప్రొడ్యూస్ చేయమన్నారు. మీరు జస్ట్ ఏం లేదు, నోటిఫికేషన్లో ఉన్న ఈ యాంగ్జర్ 2A ఏదైతే ఉందో దీన్ని మీరు ప్రింట్ తీసుకుని ఫిలప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అలాగే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేయలేదు, ఎవరి చేతన్నా సైన్ చేయించాలని చెప్పలేదు. కాబట్టి మీరు మీ సేవలో తీసుకున్న ఓబీసీ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్తో పాటు జస్ట్ దీన్ని ప్రింట్ తీసుకుని ఫిలప్ చేసి ఇస్తే సరిపోతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా అయితే ఎవరి చేతన ఎంఆర్ఓ గారి చేత ఎవరి చేతన సైన్ చేయించాలని కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి జస్ట్ ప్రింట్ తీసుకుని మీరు ఫిలప్ చేసుకుని మీ యొక్క సిగ్నేచర్ అలాగే క్యాండిడేట్ నేమ్ అనేది పెడితే సరిపోతుంది. ఓబీసీ వాళ్ళు ఈబీసీతో మనకి ఓబీసీ సర్టిఫికేట్ నాన్ క్రిమిలియర్తో పాటు ఇది కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలాగే యాంగ్జర్ 4. ఓకే, సో ఎవరైతే ఈబీసీ వాళ్ళు మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు ఫీజు పే చేసినప్పుడు 250 పే చేసిన వాళ్ళు ఉంటారు కదా, మనకి ఈబీసీ వాళ్ళు 250 పే చేసిన వాళ్ళు అలాగే మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరైతే 250 పే చేశారో వాళ్ళు ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి క్లియర్గా చూసుకోండి. నోటిఫికేషన్ చివరిలో ఈ యాంగ్జర్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకే, అలాగే మనకి నేమ్ చేంజ్ అనేది కూడా మెన్షన్ చేశారు కదా, మనకి ఎగ్జాక్ట్గా 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా అయితే నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయో మీకు అప్లికేషన్లో కూడా అలాగే ఉండాలి, మిస్టేక్స్ లేకుండా. సో ఇన్ కేస్ ఆఫ్ నేమ్ చేంజ్ క్యాండిడేట్ షుడ్ ఇండికేట్ దట్ చేంజ్డ్ నేమ్ ఓన్లీ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. మనకి మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి నేమ్స్ అనేవి మారుతూ ఉంటాయి కదా, అలా మారిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు చేంజ్ నేమ్ మాత్రమే ఆన్లైన్లో అప్లికేషన్లో పెట్టాలని, అలాగే డీటెయిల్స్ అనేవి అదర్ డీటెయిల్స్ అనేవి అన్నీ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్తో మ్యాచ్ అవ్వాలి.
అలాగే డేట్ ఆఫ్ సచ్ చేంజ్ అప్లికేషన్ ఫర్ చేంజ్ షుడ్ బి ప్రియర్ టు ద ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందే ఇవన్నీ కూడా చేంజెస్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి చేంజెస్ ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే 1.7లో మెన్షన్ చేసిన విధంగా ఉంటే కనుక వాళ్ళు గెజిటెడ్ నోటిఫికేషన్ లీగల్ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాలని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకసారి ఇటువంటి నేమ్ చేంజెస్ వాళ్ళు అంటే ఒకసారి 1.7 క్లియర్గా చదువుకోండి. ఓకే, నెక్స్ట్ మెడికల్కి సంబంధించి చూసినట్లయితే మనకి మెయిన్గా మెడికల్లో చూసేది ఏంటంటే ఐసైట్ గురించి మెయిన్గా చూడడం జరుగుతుంది. మనకి మీరు అప్లై చేసిన జాబ్ ప్రతి పక్కన కూడా అది ఏ మెడికల్ స్టాండర్డ్ కిందకి వస్తుంది, A2 B2 ఈ విధంగా మెన్షన్ చేయడం జరుగుతుంది. మనకి A2 కేటగిరీ జాబ్కి అయితే చాలా స్ట్రిక్ట్గా ప్రతిదీ కూడా క్లియర్గా చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఐ విజన్ అనేది మీరు చెక్ చేసుకోండి. మీరు ఎలిజిబుల్ ప్రిఫరెన్స్లో ఇచ్చిన స్టార్టింగ్ జాబ్స్ అన్నీ కూడా, అలాగే మొత్తం జాబ్స్కి ఐసైట్ ఉంది, మీకు కనుక ఐసైట్ ఉందా లేదా అన్నది. చాలామంది లేజర్ చికిత్స చేయించుకున్న వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అని అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ కింద మెన్షన్ చేసేది చూడండి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గో లాజిక్ సర్జరీ ఆన్ ఎనీ అదర్ సర్జరీ ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్రాక్టరీ ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ హ్యావింగ్ ద మెడికల్ స్టాండర్డ్స్ A2 B1 B2. అంటే మనకి A2 మెడికల్ స్టాండర్డ్ ఉన్న జాబ్స్ ఏవైతే ఉంటాయో, B1 మెడికల్ స్టాండర్డ్ ఉన్న జాబ్స్ ఏవైతే ఉంటాయో, B2 మెడికల్ స్టాండర్డ్ ఉన్న జాబ్స్ ఏవైతే ఉంటాయో, ఈ 3 మెడికల్ స్టాండర్డ్లు అంటే A2 B ఉన్న మెడికల్ స్టాండర్డ్స్ జాబ్స్ ఏవి కూడా లేజర్ చేయించుకున్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే C1 జాబ్స్కి అప్లై చేస్తారో వాళ్ళకి మనకి లేజర్ చేయించుకున్నా కూడా ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఇక్కడ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఇక్కడ విజన్ సాటిస్ఫై కూడా క్లియర్గా ఇచ్చారు. సో ఒకసారి ఇక్కడ విజన్ సాటిస్ఫాక్షన్ ఉంది కదా, ఒకసారి మీరు ఐ డాక్టర్ చెకప్ చేయించుకుని మీరు కరెక్ట్గా ఈ మెడికల్ ప్రిస్క్రైబ్కి ఎలిజిబుల్ అవుతారో లేదా చెక్ చేసుకోండి. ఎవరైనా లేజర్ చేయించుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళైతే C1కి ఎలిజిబుల్ ఉంటారు మీకు. ఓకే, ఇది కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. మెడికల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవి. మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా వీడియో చూసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారో, అలాగే కావాల్సిన సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేస్తూ ఉండండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.